కేసీఆర్ పార్ట్నర్ కిషన్ రెడ్డి నా పేరు రావద్దనే మెట్రో విస్తరణ నిధులను అడ్డుకుంటున్న కేంద్ర మంత్రి మిస్టీరియస్ డెత్పై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు? 10 ఏళ్లుగా పనులు చేయకపోవడంతో ఎస్ఎల్బీసీ ప్రమాదం. ఢిల్లీలో మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అట. మీడియా చిట్చాట్లో రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడిన అవన్నీ మోడీ గారు చెప్తే ఇంకా బాగుండేది. మెట్రో ఫేస్కు అనుమతులు ఇవ్వం. RRR దక్షిణ భాగం రీజనల్ రింగ్ రైలు డ్రై పోర్ట్లు మంజూరు చేయండి. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి. సెమీ కండక్టర్ మిషన్కు అనుమతి ఇవ్వండి. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారు మీరు ఇవ్వాల్సిందే. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కోపాలతోనో రేవంత్ రెడ్డి గారి మీద కోపంతోనో తర్వాత మీ పార్టీ వాళ్ళని మెప్పించడానికి మీరు అలాంటి చేయొద్దు. దయచేసి తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకోండి. నాయకులు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఇప్పుడు మా లాంటి సామాన్య ప్రజలకి ఇబ్బందులు కలుగుతాయి. మండలిపై సలహాదారు నజర్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కోసం తీవ్ర ప్రయత్నాలు. వేం నరేందర్ రెడ్డి, హర్కారా, షబ్బీర్ అలీ లాబింగ్ అంట. 36 సార్లు ఢిల్లీకి వెళ్ళి 3 రూపాయలు తేలే. సొరంగంలో కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారమా? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. జనాభా ప్రాతిపదికన డిలిమినేటేషన్ సరికాదని కామెంట్ అంట. 30 సార్లు ఢిల్లీ పోయి 3 రూపాయలు తేలేదని చెప్పి సెటైరికల్ కామెంట్ చేసిండు కేటీఆర్. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల ఆయన గురించి మనం మాట్లాడినాం కదా, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అది కూడా 60 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్. బస్సులో మహిళపై లైంగిక దాడాట. మహారాష్ట్రలోని పూణేలో ఘటన. $5 మిలియన్ గ్రీన్ కార్డు. సంపన్న వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్. ఎవరన్నా 44 కోట్లు సిద్ధం చేసుకొని పోరయా? ఎవరైనా పోయే వాళ్ళు ఉంటే పోయి అక్కడ అమెరికాలో బతుకుపోరి. గోల్డ్ కార్డు వాడు ఎడంకాలు పెట్టి తంతున్నా కూడా పోతామంటే ఎవరేం చేస్తారు మిమ్మల్ని? 44 కోట్లు అంట. మిస్టరీ మరణాలు. 6 నెలల్లో వివిధ కేసుల్లో 3 కీలక వ్యక్తులు మృతి. కాళేశ్వరం కేసు డ్రాఫ్టింగ్ రోజులోనే అడ్వకేట్ సంజీవ్ రెడ్డి అటర్మరం. మేడిగడ్డ విషయంలో కేసీఆర్ హరీష్ రావుపై కేసులు పెట్టిన రాజలింగమూర్తి హత్య. డ్రగ్స్ కేసులో నిందితుడు నిర్మాత కేదర్ అనుమానాస్పద మృతి అట. అప్పులే నో సేవింగ్స్. ప్రజల వద్ద అవసరానికి మించి ఖర్చు చేసేంత డబ్బు లేదు. దేశంలో 100 కోట్ల మందిది ఇదే పరిస్థితి అట. బ్లూమ్ వెంచర్స్ నివేదిక అంట. దేశంలో 100 కోట్ల మందిది ఇదే పరిస్థితి అట. ఖర్చు చేసేంతే డబ్బు లేదు. 44 కోట్లు పెట్టి గ్రీన్ కార్డు తీసుకోమని ఆయన అనౌన్స్ చేస్తున్న ట్రంప్ గారు. పుట్టగొడుగు ఎట్ ది రేట్ ఆఫ్ 5 లక్షలు. 200 గ్రాముల టమాటా 850. కొబ్బరి బొండం ధర 1000. రానా ఫుడ్ స్టోరీస్లో విదేశీ ఫుడ్ వస్తువులట. సినీ నటుడు పోసాని అరెస్ట్ అయిండు. ఇంతకుముందు టీడీపీ పార్టీ మీద తర్వాత పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేసినటువంటి పోసాని కృష్ణమురళి నిన్న నైట్ అరెస్ట్ కావడం జరిగింది. ఆయన ఇంట్లోకి వెళ్ళే రాయచోటి పోలీసులు వచ్చి గుంజాపై ఇక నువ్వు అరెస్ట్ అయినవరా బాబు, ఇక నువ్వు అట్ట మాట్లాడతావా టీడీపీ మీద, పవన్ కళ్యాణ్ మీద అట్లా తిడతావా అని చెప్పి అద్భుతమైనటువంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీసులు. సో ఇది చూస్తూనే ఉండండి మార్నింగ్ న్యూస్ విత్ జతిన్.